అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేని అద్భుతమైన పాలన అందిస్తున్నామని చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నారు. అదే సందర్భంలో పరిపాలన అంతా గాడిని పడిపోయింది, ఇంతకుముందు విధ్వంసం ఉండేదని చెప్తున్నారు. గ్రౌండ్లో పరిస్థితి భిన్నంగా ఉందన్నది సొంత పార్టీ వాళ్ళకే తెలుసనడానికి సాక్ష్యం కూటమి నాయకులు ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం దగ్గర ధర్నా ఎందుకయ్యా అంటే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వట్లేదు, డబ్బులు అడుగుతున్నారు, లంచాలు అడుగుతున్నారు అన్నారు. కూటమి వాళ్ళే. ఎవరి కంట్రోల్లో ఉన్నారు, ఎవరి చేతిలో కంట్రోల్లో ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పని ఏంటంటే లంచాలు ఉద్యోగులు తినేస్తున్నారు. ఆ ఉద్యోగులతో తమ పని చేయించుకునే ఇన్ఛార్జీలు ఉంటున్నారు. అంటే తెలుగుదేశానికి సంబంధించిన మొత్తం నాయకులు ఎవడో ఒక్కళ్ళ నాయకుడు, అది ఎమ్మెల్యేనో ఎంపీనో, వాళ్ళ మాటే వింటున్నాడు ఉద్యోగి కానీ అధికారి. వాళ్ళ వరకు ఫ్రీ పని, మిగతా నాయకులు మిగతా కార్యకర్తలకి వాళ్ళ స్థాయిని బట్టి లంచాలు. ఇది గ్రౌండ్లో మనం సెక్రటేరియట్ ఎంప్లాయీస్ని కాదు, మన ఆఫీస్ వాళ్ళ ద్వారా క్రాస్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది.